2026 జనవరి నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఒకరోజు ముందుగానే డిసెంబర్ 31వ తేదీన నిర్వహించడం జరుగుతుందని కాకినాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయం నుండి కాకినాడ నగరంలోని సచివాలయం ఉద్యోగులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ, ఆస్తి పన్ను వసూలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు సామాజిక భద్రత కింద కాకినాడ నగరంలో ఎన్టీఆర్ భరోసా 2026 జనవరి నెల 1వ తేదీ ఆంగ్ల నూతన సంవత్సరం కారణంగా అవ్వాతాతలకు, దివ్యాంగులకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, ఇతర పింఛనుదారులకు ఒకరోజు ముందుగానే డిసెంబర్ 31న సొమ్ము పంపిణీ చేసేందుకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. ఉదయం 6:30 నుంచే సచివాలయం సిబ్బంది పింఛన్దారులకు తమ ఇంటి వద్దనే సొమ్ము అందజేయడం జరుగుతుందని అన్నారు. పింఛను పంపిణీని 100% పూర్తి చేయాలని సిబ్బందికి ఆదేశించడం జరిగిందని వివరించారు. డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రేపు జనవరి 1ని ఇవ్వాల్సిన పెన్షన్స్ మనం డిసెంబర్ 31నే మనం పెన్షన్స్ ఇస్తున్నాము. ఇదంతా కూడా గమనించి మన ఎవరైతే పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మన సిబ్బంది ఉన్నారో అందరూ కూడా రేపు ఉదయమే 7 o'clockకి డోర్ టు డోర్ వెళ్ళి దగ్గరగా వారికి పెన్షన్స్ ఇప్పించాలని ఆదేశించడం జరుగుతుంది. అదేవిధంగా ఒకరోజు ముందుగానే గౌరవ ముఖ్యమంత్రులు డిసిషన్ తీసుకుని మరి డిసెంబర్ 31ని ఇచ్చి జనవరి 1కి అందరూ కూడా హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో మరి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఈ విధంగా చేశారు. కాబట్టి వారి యొక్క విషయాన్ని సందేశాన్ని కూడా వారికి ఇచ్చి మరి ముఖ్యమంత్రి గారు ఈ విధంగా మీకు ఒకరోజు ముందుగా అడ్వాన్స్ ఇస్తున్నారనే విషయం ప్రజలందరికీ అంటే పెన్షన్దారులకు అందరికీ తెలియజేస్తుంది. వారందరినీ కూడా కోవటం జరుగుతుందండి.